నియోజకవర్గంలో వీపీఆర్ నేత్ర రెండో బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. విడవలూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొని బస్సును ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి సేవలను ప్రారంభించిన అనంతరం వైద్య సిబ్బంది అక్కడికక్కడే కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మత్స్యకారులు హాజరయ్యారు. వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన స్థానికులు గజమాలతో ఆహ్వానించారు. వీపీఆర్ నేత్ర కార్యక్రమం ఇప్పటికే ఉదయగిరి ప్రాంతంలో కొనసాగుతోంది. అక్కడ పలు మండలాల్లో వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలపై అవగాహన అవసరమని అన్నారు. ప్రజలకు వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండో బస్సును ప్రారంభించినట్లు చెప్పారు. ఇక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మరింత మందికి చేరుకునేలా ఈ సేవలను విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో కోవూరు ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకున్న వృద్ధులు, మహిళలు స్పందిస్తూ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది, మీకు తెలియకుండా చిన్నపిల్లలు కూడా చూపించుకోండి. మీకు తెలియకుండా కళ్ళ సమస్యలు ఉంటాయి. మనం అనుకుంటాం ఏదో కనపడుతుంది బాగున్నాయని, కానీ కళ్ళల్లో తెలియని జబ్బులు ఉంటాయి. అందుకని మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ మీ కళ్ళని చూపించుకోండి. ఈ గ్రామానికి స్టార్ట్ చేయడమే మీ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం. ఈ రోజు ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం. మీరందరి ముందు మేమిద్దరం ఈ ప్రోగ్రామ్ కి మన పెద్ద సారు జన్మదినం ఈరోజు మనము సంతోషపడాలా. ఇటువంటి ముఖ్యమంత్రులు కింద మనము పనిచేస్తున్నామని మాకు కూడా చాలా సంతోషం. క్రమశిక్షణతో పనిచేస్తాడు. ఆ క్రమశిక్షణ అనేది మేము కూడా నేర్చుకోవాలా. ఈరోజు మేము చేసే దాంట్లో, ఆయన చేసే దాంట్లో మేము చేసేది 10%. అంత కష్టపడ్డాడు అతను మన ముఖ్యమంత్రి. మనందరం కూడా చాలా గర్వపడాలా. ఇటువంటి ఇద్దరిని మనం ముఖ్యమంత్రి చేసుకోవడం. లోకేష్ బాబు కూడా మీరు గమనించాలా, ఎక్కడికి వచ్చినా ప్రతి ఒక్కరిని పలకరించుకొని ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనేది జనసేన గాని, బీజేపీ గాని ప్రతి ఒక్కరు కూడా, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆరోగ్యం బాగాలేదన్నారు. మనందరం కూడా కోరుకోవాలని, బాగుండాలని, తొందరగా బయట రావాలని కూడా మనం కోరుకోవాలా. అంటే బీజేపీ చూస్తున్నారు. ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రి మీరు చెన్నైలో ఎలక్షన్లు ఉన్నాయి, మీరు చెన్నై కూడా పోయి అక్కడ ఎలక్షన్ లో తిరగాలని చెప్పి ఈరోజు